హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్, అలానే కొన్ని మేజర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇథీరియం ఈటీఎఫ్స్ గురించి కానీ, అలానే కొన్ని ఏఐ కాయిన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే నేను ఎవ్రీ డే లేటెస్ట్ క్రిప్టో అప్డేట్స్ గురించి అయితే వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. సో మీరు మిస్ కాకుండా టైమ్లీగా అప్డేట్ తెలుసుకోవాలంటే మాత్రము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆహ్, సో ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ మార్కెట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతే, ఇప్పుడైతే మనకు బిట్‌కాయిన్ కంపారిటివ్‌లీ యెస్టర్‌డే ఇంకా స్టిల్ కొంచెం డౌన్ అని చెప్పుకోవచ్చు. బట్ లైక్ మోస్ట్‌లీ అదే రేంజ్‌లోనైతే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకైతే 69,900 ఉంది. బట్ ఆహ్, బిట్‌కాయిన్‌తో కంపేర్ చేస్తే ఇథీరియం స్లైట్‌లీగా ఇంక్రీజ్ అయింది. పెద్ద మేజర్ ఏం లేదు. 3866 దగ్గర అయితే ఉంది. అది 3.8 24 అవర్స్‌లో. సో అది జస్ట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఈత్ యాంటిసిపేషన్. సో దాని గురించి నేను ఫర్దర్ డౌన్ ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. సో నిన్న వన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, మనకైతే ఫస్ట్ టైం యుఎస్ అంటే హౌస్ ఆఫ్ సెనేట్, లైక్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఒక మేజర్ బిల్ అయితే పాస్ అయింది. సో ఇదేంటంటే ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ బిల్ అన్నట్టు. సో బేసిక్గా ఫస్ట్ టైము యుఎస్లో ఉన్న టూ బిగ్ పార్టీస్ లైక్ డెమోక్రాట్స్, రిపబ్లిక్స్ బోత్ కూడా ఆ బిల్‌కి సపోర్ట్ చేశారు. యాక్చువల్‌గా ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిందే కదా! ఒక పార్టీ బిల్ పెడితే ఇంకో అపోజిషన్ పార్టీ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయదు. అన్‌లెస్ వెరీ వెరీ ఎక్సెప్షనల్ కేసెస్‌లో అయితే తప్ప. సో అట్లాంటిదే ఈ సిట్యుయేషన్‌లో జరిగింది. అందుకోసమే ఇది కొంచెము మేజర్ ఇంపార్టెంట్ న్యూస్ అయిపోయిందన్నట్టు. సో ఓవరాల్‌గా ఆ బిల్ గురించి నేను ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే మనకు దాని డీటెయిల్స్ అంత అవసరం లేదు. బట్ జస్ట్ ఇన్ వన్ సెంటెన్స్‌లో చెప్పాలంటే ఏంటంటే, ఇది ఇప్పుడు మనకి మామూలుగా క్రిప్టోలో కొంచెం రెగ్యులేషన్ మిస్ అవుతుంది కదా! సరిగ్గా రూల్స్ లేవు. స్కామ్స్ ఎక్కువగా అవుతుంటాయి. వీటన్నిటిని అరికట్టాలని చెప్పేసి ఒక క్రిప్టో రెగ్యులైజేషను ప్రాపర్‌గా చేయాలని చెప్పేసి బిల్ ప్రపోజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది ఈవెన్ దో ఇది యూఎస్‌లో అయినా గూడా, ఇది ఒకవేళ మంచి ప్రాపర్ బిల్ అయితే మనకి గూడా యూజ్ అవుతుంది ఇండియాలో గూడా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తున్నారంటే, యూఎస్ కొంచెం అడ్వాన్స్డ్ ఈ క్రిప్టోలో కాబట్టి వాళ్ళు చేసే వాటిని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా ఒక్కోసారి ఫాలో అవుతుంది. నాట్ 100% ఫాలో కాకపోయినా కూడా అట్లీస్ట్ మనకి కొంచెం గైడెన్స్ లాగా, గైడ్ లైన్ లాగా ఓకే, యూఎస్ కూడా చేస్తుంది, లెట్స్ లీగలైజ్ ఇన్ అదర్ కంట్రీస్ అన్న ఒక అభిప్రాయం అయితే వస్తుంది. సో అది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇథీరియం వాటి గురించి చెప్తే మాత్రం, సో ఈ రోజైతే ఆహ్, ఈవినింగ్ వరకి మనకి దీని మీద డెసిషన్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే చాలా వరకు ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ గానీ, క్రిప్టో అనలిస్ట్‌లు గానీ ఏం చెప్తున్నారంటే, ఇథీరియం అయితే ఇంకొక 50-60% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో బట్ మనము కంపేర్ టు బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ అంత ఫాస్ట్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ వచ్చినప్పుడు ఏందంటే, దానికి చాలా అడ్వర్టైజ్‌మెంట్ అంటే ముందే ఒక 2, 3 నెలల నుంచి ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం గానీ, దానికి ఎక్కువ ప్రచారం అయితే జరిగింది. బట్ అంత లెవెల్‌లో ఇథీరియం ఈటీఎఫ్‌కైతే ఇప్పుడు మొమెంటమ్ లేదు. ఎందుకంటే ఇది సడెన్‌గా వచ్చింది. లాస్ట్ 1 వీక్ వరకు గూడా ఎవరు అప్రూవ్ కాకపోవచ్చు అనుకున్నారు. బట్ సడెన్‌గా ఇప్పుడు మొమెంటమ్ వచ్చి ఈ 2, 3 డేస్‌లో మొత్తం సిట్యుయేషన్ చేంజ్ అయింది కాబట్టి అంత ప్రిపేర్‌గా అయితే లేదు మార్కెటు. మార్కెటే కాకుండా ఇప్పుడు ఎవరైనా ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళు కూడా అంత ప్రిపేర్‌గా లేరు. సో కొంచెం స్లోగా ఉండొచ్చు. అందుకోసమే మనం ఇప్పుడు ఒకవేళ ఈరోజు ఈటీఎఫ్ అప్రూవ్ కాగానే నెక్స్ట్ 2, 3 డేస్‌లోనే ఈ ఈత్ 5,000, 10,000 పోతుందని అనుకుండా కొంచెం స్లోగా, అంటే 5,000 పోయే ఛాన్సెస్ ఉంది. బట్ ఇంకా అంతకంటే ఎక్కువ అంటే కొంచెం స్లోగా అయితే మనకి చూసుకోవాలి. బట్ ఇప్పుడు మనం బిట్‌కాయిన్ కంపేర్ చేస్తే, బిట్‌కాయిన్ అన్నది ఇథీరియం బిట్‌కాయిన్ ఈటీఎఫ్ వచ్చిన తర్వాత 42,000 నుంచి 73,000 వరకు ఆల్మోస్ట్ 2 వీక్స్‌లోనైతే జంప్ అయింది. సో ఆ లెవెల్‌లో కాకున్నా కొంచెం అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో అది చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే ఈరోజు నెక్స్ట్ క్వెషన్ ఎప్పుడుంది అని జెప్పేసి. సో డెసిషన్ ఏందంటే, ఇది నేను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న ప్రకారము న్యూ జెర్సీ టైము 4 పీఎంకి, అంటే లాస్ట్ టైమ్ వాళ్ళు 3:45కి అనౌన్స్ జేశారు బిట్‌కాయిన్‌ని. సో అదే టైంలో ఉండొచ్చు అని జెప్తున్నారు. బట్ ఏంటంటే, ఇది మీకు తెలుసు గదా! గవర్నమెంట్ అనౌన్స్‌మెంట్సు ఎగ్జాక్ట్‌లీ టైమ్ అని చెప్పలేము. బట్ ఏందంటే, వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది 4 పీఎం. సో ఇప్పుడు కరెంట్ నేను వీడియో చేస్తున్న టైంకి మార్నింగ్ 7:47, 8:00 అలా అవుతుంది. సో 7:53 అవుతుంది. అంటే మనకి ఈవినింగ్ ఇంకొక 6-8 అవర్స్ మధ్యలో.
6-8 అవర్స్ మధ్యలో ఏ టైంలోనైనా వర్డిక్ట్ అంటే దాని డెసిషన్ అయితే రావచ్చు. నేను ఒకవేళ వచ్చిన వెంటనే నా ట్విట్టర్‌లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. వీలైతే షార్ట్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఏంటి ఎలా ఉంటుంది సిట్యుయేషన్ ఆఫ్టర్ దట్ అని చెప్పేసి. సో, అది మనకి బిట్‌కాయిన్ సారీ ఇథీరియం ఈటీఎఫ్ అప్డేట్. అలానే సో, ఇంకొక మేజర్ న్యూస్ మెటామాస్క్. మీలో ఎవరైనా మెటామాస్క్ వాలెట్ వాడుతుంటే ఇప్పుడు కరెంట్‌లీ మెటామాస్క్ వాలెట్‌లో మనం బిట్‌కాయిన్ సపోర్ట్ చేయదు. ఓన్లీ ఇథీరియం మిగతా అసెట్స్ అవన్నీ. బట్ ఏందంటే వీళ్ళు బిట్‌కాయిన్ సపోర్ట్ కూడా ఆలోచిస్తున్నారంట. అది ఒక గుడ్ ఫీచర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బిట్‌కాయిన్ స్టోర్ చేసుకోవాలంటే మళ్ళీ మనం డిఫరెంట్ మెటా వాలెట్స్ వాడాలి. సో, అది మెటామాస్క్ సపోర్ట్ కూడా వస్తే మనకి ఈజీ అవుతుంది. అలానే మనకు నిన్న ఎన్విడియా ఎర్నింగ్స్ గురించి కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో, యాక్చువల్‌గా ఎన్విడియా వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేశారంటే ఈపీఎస్ అంటారు. అంటే ఎర్నింగ్ పర్ షేర్. సో, ఎన్విడియా నుంచి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసింది 5.58 బట్ వాళ్ళు రిపోర్ట్ చేసింది 6.12 అంటే 9.68% అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చినాయి. సో, దానివల్ల ఒక్కసారి ఏమైందంటే ఇంకా స్టాక్ మార్కెట్ ఓపెన్ కాలే యూఎస్‌లో. ఇంకొక 1 ½ అవర్‌లో ఓపెన్ అవుతుంది. సో, ఆఫ్టర్ మార్కెట్ ట్రేడింగ్ అంటుంటారు. అంటే స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉన్నా కూడా కొంచెం వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తుంటారు. సో, అందులోనైతే మీరు చూడండి 7% ఇంక్రీజ్ అయింది. $66 ఇంక్రీజ్ అయ్యి సో, 1015 దగ్గర అయితే షేర్ అవుతుంది. సో, ఫస్ట్ టైమ్ ఎన్విడియా స్టాక్ $1000 అయితే క్రాస్ చేసింది ఇప్పటి వరకు. సో, ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే, ఇది డైరెక్ట్ ఇప్పుడు మనకి యూఎస్‌లో క్రిప్టో మార్కెట్, స్టాక్ మార్కెట్ చాలా దగ్గరగా కోరిలేట్ అయినాయి. ఎప్పుడైతే ఈటీఎఫ్ స్టార్ట్ అయిందున్నాయో. సో, దానివల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా ఉంటే, అది కొంచెం డెఫినైట్‌లీ మన క్రిప్టో మార్కెట్ మీద గూడా ఉంటుంది. సో, అది సేమ్ మన ఇండియాలో గూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ బావుంటే కొంచెం దాని పాజిటివ్ ఇంపాక్ట్ క్రిప్టో మీద గూడా ఉంటుంది. సో, అది మనకి వన్ గుడ్ సిట్యుయేషన్ అని జెప్పుకోవచ్చు. సో, లాస్ట్ 5, 6 క్వార్టర్స్ నుంచి గూడా మీరు చూడండి ఈపీఎస్ యాక్చువల్‌గా వాళ్ళు 9.68%, 11%, 18%, 29% సో, ఎవ్రీ టైమ్ అనుకున్న దానికంటే ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు. సో, అదైతే గుడ్ సిట్యుయేషన్. సో, అది మనకి ఒక్కసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కాయిన్స్ చూసుకుంటే లాస్ట్ 24 అవర్స్‌లోనైతే మనకి ఈ స్మాల్ క్యాప్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ గూడా హ్యూజ్‌గా పంప్ అయినాయి. బట్ ఏంటంటే ఇవి కొంచెము రిస్కీ కాయిన్స్. ఒకవేళ మీరు క్విక్ రిటర్న్స్ కావాలనుకుంటే మార్కెట్ ఎప్పుడైతే కొంచెం డంప్ అవుతుందో అప్పుడు కొంచెం లో క్యాప్ ఏఐలో పెడితే మళ్ళీ మనకి ఒక్కసారి ఇట్లా ఏఐ పంప్ వచ్చినప్పుడైతే అవి క్విక్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి చూసుకోండి. నేను గూడా ఒకసారి ఇలానే 1 ఆర్ 2 లోయర్ క్యాప్ దానిలో పెట్టాను. వన్ టైమ్ అవి పంప్ అయ్యాయి. బట్ ఆ రైట్ టైమ్‌లో నేను సెల్ చేయకపోయేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లేయర్ ఏఐలో ఒకసారి ఇన్వెస్ట్ చేశాను. ఇది నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 టైమ్స్ అయింది. బట్ ఏందంటే ఒకసారి మనకి అత్యాశ అంటుంటాం కదా! ఇంకా ఎక్కువొస్తదని చెప్పేసి అలానే ఉంచాను. మళ్ళీ డంప్ అయింది. బట్ స్టిల్ నేను కొంచెం ప్రాఫిట్‌లోనే ఉన్నాను. బట్ ఏందంటే ఆ రైట్ టైమ్‌లో ప్రాఫిట్ తీసుకోకపోవడం అన్నది ఒక ఎగ్జాంపుల్‌గా ఈ సిట్యుయేషన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆ టైమ్‌లో సెల్ చేసుంటే ఆల్మోస్ట్ నాకు 3-4x వచ్చేది. బట్ ఇప్పుడు ఓన్లీ 1.5 ఆ లెవెల్‌లోనే ఉంది. ఇంకా హోల్డ్ చేస్తున్నాను చూడాలి. మేబీ ఈ ఏఐ పంప్‌లో ఇది కొంచెం ఇంక్రీజ్ అయితే సెల్ చేసేస్తాను. సో, అది నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 4 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్నప్పుడేమో తీసుకున్నాను. సో, ఒక్కటేందంటే మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారు మీ పోర్ట్‌ఫోలియోని బట్టి, దాన్ని బట్టి మాత్రం బేస్ చేసుకోండి. అలా గాకుండా నాకు రిస్క్ వద్దు కొంచెం తక్కువ రివార్డ్స్ అయినా అట్‌లీస్ట్ మరీ టూ మచ్ లాస్ అవసరం లేదు అనుకుంటే, అప్పుడు మీరు ఈ మార్కెట్ క్యాప్ కొంచెం ఎక్కువున్న కాయిన్స్‌లో లైక్ ఫెచ్ ఏఐ, రెండర్, ఈవెన్ బిట్ టెన్సర్, టావ్ సో, వీటిలో ఏంటంటే నీకు 5-6x రాకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ ఒక 2-3x మనకి పీక్ బుల్ మార్కెట్‌లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను యాక్చువల్‌గా ప్రాపర్ ఏఐ కాయిన్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను. 2, 3 రోజులలో అది రిలీజ్ చేస్తాను. అలానే ఫైనల్‌గా కామెంట్స్‌లో కొందరు కార్గి ఏఐ గురించి అడిగారు. దీని మీద వీడియో చేయమని. బట్ ఏంటంటే ఇది ఒక మీమ్ కాయిన్. బట్ ఇది ఎలాంటి మీమ్ కాయిన్ అంటే ఏఐ కేటగిరీ మీమ్ కాయిన్. సో, ఇప్పుడు మనం ఈరోజు కాయిన్ గెక్కోలో చూసుకుంటే
ఈ ఏఐ మీమ్ కాయిన్స్ అయితే కొంచెం ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. సో, కార్గి ఏఐ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ట్రెండింగ్‌లోనే ఉంది. సో, మేబీ ఇప్పుడు బై జేసి అంటే ఇప్పుడు ఈ పంప్‌ని చేంజ్ చేసే కంటే గూడా కొంచెం డంప్ అయిన తర్వాత బై చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా వెల్ ఎస్టాబ్లిష్డ్ మీమ్ కాయిన్ అని జెప్పొచ్చు. మనకి మార్కెట్ క్యాప్ సైజ్ గూడా ఇప్పుడు డోజి షిబా తర్వాత మంచి ర్యాంక్‌లోనే ఉంది. అంటే ఆల్‌మోస్ట్ గుడ్ కమ్యూనిటీ బ్యాకింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు 812 అంటే 812 మిలియన్ ఉంది. సో, అంత హ్యూజ్ గ్రోత్ ఉండకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ ఫ్యూ పర్సెంటేజ్ ఫ్యూ పర్సెంటేజ్ అయితే రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కార్గ్ ఏఐ గురించి గూడా. సో, అలానే మీకు క్విక్‌గా అంటే ఇప్పుడు సపోజు కరెంట్‌లీ ఏ నారేటివ్ రన్ అవుతుంది, ఎలాంటి కాయిన్స్ పంప్ అవుతున్నాయి చూసుకోవాలనుకుంటే, ఇది బ్యాంటర్ బబుల్స్‌లో ఇక్కడికెళ్ళేసి నారేటివ్స్ అనే ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ఫిల్టర్ ఉంది గదా! ఈ ఫిల్టర్‌లో ఈ ఫిల్టర్‌లో నేరేటివ్స్ అని జెప్పేసి సెలెక్ట్ జేసుకుంటే ఆహ్, ఇక్కడ నేరేటివ్స్ ఉంది గదా! సో, ఈ వ్యూ ఆల్ అని జెప్పేయండి. వ్యూ ఆల్ అని జెప్పేస్తే ఎలాంటి కేటగిరీ టోకెన్స్ మనకి ఈ వీక్‌లో గాని, డేలో గాని పంప్ అవుతున్నాయో తెలుస్తుంది. అంటే మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఎట్లాంటి టోకెన్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలని. సో, ఇప్పుడు నేను జూస్తున్నది ఇది వీక్. సో, ఈ వీక్‌లో అయితే మనకి ఎక్కువ మీమ్స్ అలానే ఏఐ టోకెన్స్ అయితే ఎక్కువ పంపున్నాయి. అదే నేను మంత్‌కి చేంజ్ జేస్తే ఈ మంత్‌లో గూడా సేమ్ అగైన్ మీమ్స్ అయితే ఉన్నాయి. లిక్విడ్ స్టేకింగ్. ఈ లిక్విడ్ స్టేకింగ్ గూడా పంపుకోవడానికి మెయిన్ రీజన్ ఎథీరియం. ఎందుకంటే ఈ లిక్విడ్ స్టేకింగ్ టోకెన్స్ బేస్డ్ ఆన్ ఇథీరియం గాబట్టి ఇథీరియం పంప్ అయింది. సో, దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఈ లిక్విడ్ స్టేకింగ్ టోకెన్స్ మీదయితే ఉన్నాయి. సో, మీరు ఇదొకసారి చెక్ జేయండి. ఇది హ్యాండీ వెబ్‌సైట్ అంటే మన క్విక్ గ్లాన్స్‌లో ఏ నేరేటివ్స్ రన్ అవుతున్నాయని చెక్ జేసుకోవచ్చు. ఇది ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్. ఒకవేళ ఇథీరియం గురించి ఏమన్నా బ్రేకింగ్ న్యూస్ వచ్చినా గూడా నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. అది గూడా ఒకసారి చెక్ జేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. అలానే ఆహ్, ప్లీజ్ మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. అంటే నేను ఎలాంటి కంటెంట్ క్రియేట్ జేస్తున్నాను, ఇది యాక్చువల్‌గా మీకు యూజ్‌ఫుల్లా కాదా తెలుసుకోవడానికి ఇంకా గూడా ఏమన్నా ఫర్దర్‌గా ఇంప్రూవ్ జేయడానికి గూడా నాకు హెల్ప్ అవుతుంది. అలానే కొందరు మైకు ఇష్యూస్ సరిగ్గా వినబడట్లేదని కామెంట్స్ చేశారు. నేను కొత్త అంటే డిఫరెంట్ మైక్ అయితే వాడాను. సో, అది గూడా క్వాలిటీ ఎలా ఉందన్నది గూడా మీరు కామెంట్స్‌లో జెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.